యూనియన్ బ్యాంక్లో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 500 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. 85,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా అది చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు పూర్తి వివరాలు చూసి. అఫీషియల్గా యూనియన్ బ్యాంక్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ని కూడా యూనియన్ బ్యాంక్లో మెర్జ్ చేయడం జరిగింది. సో మనకు సెంట్రల్ ఆఫీస్ ముంబైలో అయితే ఉంది. అక్కడ నుండి మనకి స్పెషలిస్ట్ ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అలాగే ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. బేసిక్ పేనే మనకు 48,480 అండి. సో అలవెన్సెస్ అన్నీ కలిపి దాదాపుగా 60,000 అబోవ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. దాదాపుగా 60,000 to 80,000 శాలరీ రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకు ఇక్కడ 500 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఐటీకి సంబంధించి 250, అలాగే క్రెడిట్కి సంబంధించి 250 అయితే ఉండడం అయితే జరిగిందండి. సో మనకు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ సంబంధించి 250 అని చెప్పాను కదా. ఐటీకి సంబంధించి అవి క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఎస్సీ 37, ఎస్టీ 18, ఓబీసీ 67, ఈడబ్ల్యూఎస్ 25, అన్రిజర్వ్లో 103 అయితే ఉండడం జరిగింది. టోటల్గా 250 వ్యాకన్సీస్ 500 వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ వచ్చి మనకు 30th ఏప్రిల్ నుండి స్టార్ట్ అయింది. 20th మే వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మినిమం 22 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు, ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. బట్ సిఏ కానీ, సిఎంఏ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ చేసి ఉండాలండి. సో డిగ్రీతో పాటు ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ లేవు మాకు అంటే ఎంబీఏ కానీ, ఎంఎంఎస్ కానీ, పీజీడిఎం కానీ, పీజీడిబిఎం కానీ, ఏదైనా స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ కానీ, ఇలాంటి వాటిల్లో మీరు స్పెషలైజేషన్తో చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడిఎం, పీజీడిబిఎం చేసాము, మాకు 2 ఇయర్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్లో అంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిజరబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి కోర్సెస్ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత టెలికమ్యూనికేషను, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కోర్సెస్లో మీరు బీటెక్ చేసింటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంటెక్ కానీ ఇలాంటి కోర్సెస్ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 1/4/2025 అండి. అన్నిటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 11 to the పోస్ట్ సంబంధించి 75. టోటల్గా మనకు 150 క్వశ్చన్స్, 225 మార్క్స్ అయితే ఉంటాయి. 150 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మన సొంత జిల్లాలోనే ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. సో అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు. సో వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఫీజ్ చేయాలి, ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫీజ్ పేమెంట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ 177 రూపీస్, అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1180 రూపీస్ అయితే ఫీజు అయితే ఉండడం జరిగింది. సో మీకు డీటెయిల్డ్గా నోటిఫికేషన్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి.